దేవతలు అందరూ పూజ చేయడానికి ఒక శివాలయంలోకి వెళ్తారు. మొదటగా యమధర్మరాజు తన వాహనం మీద నుంచి కిందకి దిగి ఆలయం పక్కన ఉన్న కొమ్మ మీద ఉన్న పిట్టను చూసి నవ్వి గుడిలోకి వెళ్తాడు. తర్వాత మహావిష్ణువు గరుత్మంతుడి మీద వచ్చి గుడిలోకి వెళ్తాడు. ఈలోగా చెట్టు కొమ్మ మీద ఉన్న పిట్ట గరుత్మంతునితో, నన్ను చూసి నవ్వుతూ యమధర్మరాజు శివదర్శనానికి వెళ్ళాడు. నాకు భయంగా ఉంది, నన్ను ఎలాగైనా కాపాడు అని గరుత్మంతుడిని వేడుకుంటుంది. నీకు ఆ భయం వద్దు, నిన్ను యమధర్మరాజు కనిపించకుండా 7 సముద్రాల అవతల వదిలిపెడతాను అని చెప్పి 7 సముద్రాల అవతల ఒక దివిలో ఉన్న ఒక చెట్టు తొర్రలో ఆ పిట్టను వదిలి గరుత్మంతుడు అతి వేగంగా గుడికి వచ్చేస్తాడు. దేవతలు అందరూ పూజ చేసి గుడిలో నుండి బయటికి వస్తుండగా గరుత్మంతుడు యమధర్మరాజుని అడుగుతాడు, చెట్టు మీద ఉన్న పిట్టను చూసి ఎందుకు నవ్వారు అని. ఆ పిట్ట తలరాత చూసి నవ్వాను అంటాడు యమధర్మరాజు. ఆ చిన్న పిట్ట రాబోయే 3 గడియల్లో 7 సముద్రాల అవతల ఉన్న పాముకి ఆహారం అవుతుంది అని దాని తలరాత రాసి ఉంది. బ్రహ్మరాతిన రాత మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా జరుగుతుందా అని తలుచుకొని ఆ పిట్టను చూసి నవ్వాను అని చెప్తాడు యమధర్మరాజు. అది తెలుసుకున్న గరుత్మంతుడు అతి వేగంగా 7 సముద్రాలు దాటి చెట్టు తొర్రలో చూస్తే అప్పటికీ పిట్ట పాముకి ఆహారం అవుతుంది. తలరాతను మార్చడం ఎవరి వల్ల కాదు. కర్మకు ఎవ్వరూ అతీతులు కాదు. మనం చేసుకున్న చెడు కర్మల వల్ల మనకి చెడు, మంచి కర్మల వల్ల మంచి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.